ఎవరూ ఊహించని విజయాన్ని అందుకున్న వ్యక్తి కథ ఇది. జెఫ్ బెజోస్ ఒక సాధారణ వ్యక్తి, కానీ ప్రపంచాన్ని మార్చిన మహా మార్గదర్శి. చిన్న గదిలో మొదలైన ఒక ఆలోచన ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని శాసిస్తుంది. ప్రతి సమస్యను సవాలుగా స్వీకరించి ప్రతి అడుగులోనూ విజయం సాధించిన ఈయన జీవితం గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 1964 జనవరి 12 జెఫ్ అల్బుర్కీ అనే చిన్న పట్టణంలో జన్మించాడు. ఆయన చిన్నప్పటి నుండే హ్యూస్టన్ మరియు మయామిలో పెరిగాడు. చదువులో ప్రతిభావంతుడైన జెఫ్ 1986లో హ్యూస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్ లో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత జెఫ్ వాల్ స్ట్రీట్ లో వివిధ రంగాల్లో పనిచేశాడు. కానీ వృద్ధి చెందుతున్న ఇంటర్నెట్ సామర్థ్యం ఆయన దృష్టిని ఆకర్షించింది. 1994లో ఒక రోడ్డు ట్రిప్ లో ఆయన ఒక ఆలోచనను కలిగి ఉన్నాడు. అది ఆయనను న్యూయార్క్ నగరం నుంచి సిటేల్కు తీసుకెళ్లింది. అదే ఆలోచన అమెజాన్ పుట్టుకకు కారణమయ్యింది. అమెజాన్ మొదట్లో ఒక ఆన్లైన్ బుక్ స్టోర్ గా మాత్రమే ప్రారంభమైంది. కానీ జెఫ్ దూరదృష్టి గలవాడు కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అనేక రంగాల్లో అమెజాన్ తన పాదాన్ని విస్తరించింది. ఇది నేటి ప్రపంచంలో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా నిలిచింది. జెఫ్ బెజోస్ 2000 సంవత్సరంలో బ్లూ ఆరిజిన్ అంతరిక్ష పరిశోధన సంస్థను స్థాపించాడు. 2021లో ఆయన స్వయంగా అంతరిక్ష ప్రయాణం చేశాడు. అంతేకాక 2013లో ది వాషింగ్టన్ పోస్ట్ అనే వార్తాపత్రికను కొనుగోలు చేయడం మరియు అట్లాస్ ల్యాబ్స్ ద్వారా జీవిత పొడిగింపు పరిశోధనలో మునుపటిలా ముందంజ వేయడం వంటి అనేక రంగాల్లో ఆయనకి స్థానం ఉంది. జెఫ్ బెజోస్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలోకి చేరాడు. 2018లో ఆయన నికర విలువ 150 మిలియన్లకు పైగా చేరింది. ఆ తర్వాత 2020లో అది 200 బిలియన్లకు పైగా పెరిగింది. ఆయన మాత్రమే కాదు, ఆయన కలలు అమితమైన శక్తి విజయాన్ని సాధించాయి. జెఫ్ బెజోస్ కథ ఒక సాధారణ ఆలోచన ఎలా ప్రపంచాన్ని మార్చగలదో చెప్పే సాక్ష్యం. ఇది కేవలం ఒక వ్యక్తి విజయ గాథ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే జీవన పాఠం. ఈ కథలోని ప్రతి విజయం, ప్రతి పోరాటం మనకు నూతన దిశగా చూపిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మీ ముందుకు మళ్ళీ వస్తాను.